హలో చేతన్ గారు. హలో మేడం. నరాల బలహీనత ఒక ఏజ్ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరిలో కామన్ గా కనిపిస్తూ ఉంటుందండి. అయితే ఈ మధ్య కాలంలో ఏజ్ తో సంబంధం లేకుండా అందరికీ వచ్చేస్తుంది అనుకోండి. అసలు ఎలా గుర్తించాలండి? దాని లక్షణాలు ఎలా ఉంటాయంటారు? లక్షణాల గురించి మీరడిగారు. హ్మ్. లక్షణాలు అంటే జనరల్లీ మనకు అరికాల మంటలు, హుహు. మళ్ళీ కాళ్ళు లాగడం, నడుము నొప్పి, హ్మ్. మెడ నొప్పి, చేతులు లాగడం, చేతుల్లో తిమ్మిర్లు, హ్మ్. మళ్ళీ తల భాగం ఈ మెడ భాగం ఉంటది గదా! ఈ తల నరాలన్నీ లాగడం హుహు. అది. మళ్ళా దాంతో పాటు మీకు చక్కర రావడం. ఓహో! ఇవి లక్షణాలు అందరు పేషెంట్‌లు జెప్తారు. హుహుహు. కానీ మీకోటి చెప్తా నేను. రోగం వస్తది గదా! హ్మ్. ఏ రోగమన్నా తీసుకోండి. ఫస్ట్ లక్షణాలొస్తాయా? రోగం వస్తదా? ఫస్ట్ లక్షణాలే వస్తాయి. లక్షణాలు మనకు తెలుస్తాయి. తెలుస్తాయి. కానీ రోగం ఆల్రెడీ బాడీలో ఉంది గాబట్టి మనకు లక్షణాలు లక్షణాలుగా కనిపిస్తాయి బయటికి గదా! తెలుస్తాయి. హ్మ్. అంటే ఏంది? మీకు ఇప్పుడు పేషెంట్ ఒస్తారు. హ్మ్. కొందరు. ఇవాళే ఒకరొచ్చి ఏమన్నారు? 10 రోజుల నుంచే నాకు ఈ హ్మ్. తల నరాలు లాగుతున్నాయి. హ్మ్. తల తిరుగుతుంది. రిపోర్ట్‌లు చూస్తే దాంట్లో సర్వైకల్ స్పాండిలోసిస్ ఉంది. హ్మ్. అంటే ఏంది? ఇక్కడ ఉన్న నరంలో ప్రాబ్లమ్ అయితుంది. హ్మ్. అది ఇప్పుడైతే రాలేదు కదా! అవును. ఎప్పటినుంచో బాడీలో ఏం ఉంది. జాబ్ చేస్తారంటే గవర్నమెంట్ ఆఫీస్‌లో జాబ్ చేస్తారు. హ్మ్. ఏముంటది పని అంటే ల్యాప్‌టాప్ ముంగట ఇది డెస్క్‌టాప్ ముంగట పనుంటది. హ్మ్. అది ఇది అనేసి అన్నారు. అంటే మెడది పోస్చర్ సక్కగా లేదు. హ్మ్. దాంతోటి సర్వైకల్ రీజియన్‌లో ప్రాబ్లమ్ అయింది. హ్మ్. ఇప్పుడు మీకు లక్షణాలు బయట పడుతున్నాయి. లేదు 10 రోజుల నుంచే ఉంది. హ్మ్. ఏదో 5, 6 రోజులకి మందు ఇవ్వండి సెట్ అయిపోతది అన్నారు. ఎట్లా అయితది? రోగం ఉంది బాడీలో. అవును. మీకిప్పుడు తెలుస్తుంది మీ శరీరంలో రోగం ఉందని. హ్మ్. పోస్చర్ సక్కగా లేదు. హ్మ్. ఓన్లీ డెస్క్‌టాప్ మీద పని చేసేటోళ్ళది గాదు. హ్మ్. ఇప్పుడు స్కూల్‌కి పిల్లలు పోతారు. 8 గంటలు ఉంటారు స్కూల్‌లో. మొత్తం రోజు రాసుకోవడం, హ్మ్. చదవడం, బోర్డ్ చూడడం ఇవన్నీ ఉంటాయి గదా! హ్మ్. ఒంగి కూసుంటారు. అవును. రాసేటప్పుడు గూడా ఇట్లా మొత్తం ఒంగి రాస్తారు. హ్మ్. పిల్లలకి గూడా మనం నేర్పియాలి పోస్చర్. హ్మ్. పిల్లలకి గూడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మెడ నరాలు లాగడం, హ్మ్. చేతుల్లో తిమ్మిర్లు, తలనొప్పి, డెఫిషియన్సీస్ ఉంటాయి. హ్మ్. టైంకి తినరు. టిఫిన్ డబ్బా కట్టేసిస్తారు. అట్లనే రిటర్న్ వస్తది. సరే వాళ్ళు పిల్లలున్నారు. వాళ్ళు రిటర్న్ తెస్తారు. మీరు వాళ్ళని తిడతారు. మీరేం జేస్తున్నారు? అవును. ఆఫీస్‌కి డబ్బా పట్టుకొని పోతారు. హ్మ్. అరే! ఇవాళ బాలేదు. ఫ్రై కర్రీ లేదు. హుహు. ఏం చేద్దాం? బయటికి పోదాం. బిర్యానీ తిందాం. హ్మ్. మళ్ళీ 4కి మిర్చి బజ్జీ. మీకు తిట్టేటోడు ఎవరు లేడు గదా! అవును. అవునా గదా! హ్మ్. అయితే ఏందంటే ఇట్లా డైట్ ప్రాబ్లమ్స్. మళ్ళీ దాని వల్ల ఇట్లా కంటిన్యూయస్‌లీ బయట తినడం వల్ల హ్మ్. షుగర్ వ్యాధి రావడం. షుగర్ వ్యాధి వస్తే ఏమైతది? పెరిఫెరల్ న్యూరోపతి అయితది. హ్మ్. పెరిఫెరల్ న్యూరోపతి అయితే ఏమైతది? అరే! స్పర్శ ఉండదు. ఓకే. స్పర్శ ఉండదు. ఒక పేషెంట్ అంటున్నారు, "ఎంత మంట అయితదంటే కాళ్ళు, హ్మ్. వేడి నీళ్ళలో కాళ్ళేసుకొని కూర్చుంటే వేడి నీళ్ళు చల్లగా అనిపిస్తది." హ్మ్. అంత అట్లా వేడి. అంటున్నారు. అయితే ఏంది? షుగర్ వ్యాధి అయింది. ఆ! పెరిఫెరల్ న్యూరోపతి అయింది. అట్లా ప్రాబ్లమ్ అయితది. మరి ఇలాంటి సమస్య ఉన్నప్పుడు ఫస్ట్ పోస్చర్‌ని కరెక్ట్ చేసుకోవాలి. దాంతో పాటుగా ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే ఇంకా మంచిదంటారు? నార్మల్ వాటర్ బకెట్ తీసుకోండి. హ్మ్. నార్మల్ టెంపరేచర్ వేడి గాదు, చల్లది గాదు. నార్మల్ టెంపరేచర్. హ్మ్. నల్లు ఓపెన్ చేయండి. పడతాయి. హ్మ్. పట్టుకోండి. దాంట్లో ఎప్సమ్ సాల్ట్ ఎయండి. దాంట్లో ఎప్సమ్ సాల్ట్ 1 హ్మ్. స్పూన్ ఎయండి. హ్మ్. దాంట్లో కాళ్ళేసుకొని కూర్చోండి జరసేపు. హ్మ్. మీకు రిలాక్స్ అనిపిస్తది. హుహు. లాగడం ఉంటే. బాగా మంటలున్నాయనుకోండి. హ్మ్. మీరు హైడ్రేషన్ చక్కగా మెయింటైన్ చేయండి. హుహు. వాటర్ మంచిగా తీసుకోండి. ఇప్పుడు ఎండాకాలం వస్తుంది. హ్మ్. లెమన్ వాటర్. మళ్ళా దాంట్లో చక్కెరేసుకోవద్దు. హ్మ్. లెమన్ వాటర్ తీసుకోవాలి. లెమన్ వాటర్ ఎట్లా తీసుకోవాలి? రోజు తీసుకోవాలి. ఒక లెమన్ మొత్తం హాఫ్ లీటర్‌లో నింపేసేయండి. ఓకే. అదే తాగండి. చక్కెర, బెల్లం, తేనె ఏమొద్దు. ఓకే. ఇది విటమిన్ సి రిచ్ ఉంటది. హ్మ్. యాంటీ ఆక్సిడెంట్ ఉంటది. మళ్ళా దాంతో పాటు దీంట్లో ఏదైతే దీనికి అది పవర్ ఉంది. అది ఏం చేస్తది? మనకు సిట్రిక్ యాసిడ్ ఉండడం వల్ల హ్మ్. ఇది మనకు నరాలకు మంచిది. హుహు. బి12 మంచిది. సి గూడా ఓకే. మంచిది. ఓహ్! హెల్ప్ చేస్తది. హుహు. సంత్రాలు, హ్మ్. మోసంబీలు హ్మ్. ఇవన్నీ ఫుల్ ఫ్రూట్ తినండి. హ్మ్. ఫుల్ ఫ్రూట్. ఇది బెటర్‌మెంట్ కోసం హెల్ప్ చేస్తది. హుహు. మళ్ళా దాని తర్వాత ఏంది అంటే, మీరు జ్యూసులు తాగొద్దు. హ్మ్. చక్కెరేసుకొని, గ్రైండర్‌లో ఏసి, ఫిల్టర్ చేసి, మొత్తం వాటర్‌లాగా చక్కెర వాటర్ తయారు చేసి, హ్మ్. అట్లా తాగొద్దు. విత్ ఫైబర్, వితౌట్ షుగర్ తినాలి. హ్మ్. ఇవి రెగ్యులర్ మీరు చేస్తుండండి. ఐదర్ నిమ్మకాయ, లేదంటే ఒక సంత్రా, లేదంటే ఒక మోసంబి. హ్మ్. రోజుకి హ్మ్. మీకు హెల్ప్ ఉంటది. ఓకే. చాలా మంచి టిప్ అండి. అందులోను సమ్మర్ కూడా వచ్చింది కాబట్టి రెండిటికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. చాలా మంచి టిప్ మాకిచ్చినందుకు థాంక్ యూ సో మచ్ అండి. థాంక్ యూ మేడం.